సో ఫస్ట్ ఒక డ్యూయల్ బోర్డ్ ఎగ్జామ్స్ అండి. 10th క్లాస్ సంబంధించినటువంటి బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే ఏ ఫండమెంటల్ షిఫ్ట్ ఫ్రమ్ వన్ షాట్ టు సెకండ్ ఛాన్స్. ఇంతకుముందు ఇప్పుడు మనకి జేఈ మెయిన్స్లో ఉన్నట్టుగానే సిబిఎస్ఈ 10th క్లాస్ బోర్డ్ విద్యార్థులు కూడా 2 times ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ బోర్డు కల్పిస్తూ ఉంది. సో వన్ షాట్ ఎగ్జామ్, అంతకుముందు ఒకసారి ఎగ్జామ్ అయిపోయిందంటే మళ్ళీ ఛాన్స్ లేదు. వాడికి ఎంత గ్రేడ్ అన్నా రాని, వాడికి ఏ ఇబ్బంది అని ఉన్నాయి, తుమ్ము ఉన్నాయి, దగ్గు ఉన్నాయి, ఫంక్షన్ ఉన్నాయి, లేకపోతే వాడికి ఏదన్నా ఆ రోజు ఎగ్జామ్ ఇబ్బంది అయినా ఇక అదే ఉన్న గ్రేడ్తో చదువుకోవాల్సింది తప్ప ఇంక వేరే ఆప్షన్ అనేది లేకుండే. కానీ భారత ప్రభుత్వం మరియు సిబిఎస్ఈ బోర్డ్ ఈ విద్యార్థుల కోసం రెండో ఛాన్స్ని కూడా ఇస్తుంది. సో ఫిబ్రవరిలో మ్యాండేటరీ అనమాట, ఈ ఎగ్జామ్ తప్పనిసరిగా రాయాలి. ప్రైమరీ అటెంప్ట్ కింద మనం దీన్ని చూస్తాము. అదేవిధంగా దీంట్లో ఏదైనా మీకు తక్కువ మార్కులు వచ్చినట్టయితే 3 సబ్జెక్టుల వరకు సెకండ్ టైం మీరు రాసుకోవచ్చు. కంపల్సరీ రాయాలంటే ఆప్షనల్, కంపల్సరీ కాదు. ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. అవైలబుల్ ఫర్ అప్ టు 3 subjects. The opportunity to improve. If you freeze one exam day or have a bad day, it is no longer the end of the road. You can appear in the second exams to score better in up to 3 subjects. Attempt 1లో తక్కువ మార్కులు వస్తే attempt 2లో కూడా మీరు రాసుకొని ఆ 3 సబ్జెక్టుల్లో మంచి ఆపర్చునిటీ పొందవచ్చు. ద క్రిటికల్ కండిషన్ టు అసెస్ ద సెకండ్ ఛాన్స్ యూ మస్ట్ క్వాలిఫై ఇన్ ద ఫస్ట్. మామూలుగా పోయేసి ఊరినే కొత్త పేపర్లు ఇచ్చేస్తే కాదు. మినిమం అనేది రూల్ ఏంటి? ఇఫ్ ఏ స్టూడెంట్ ఫెయిల్స్ టూ మెనీ సబ్జెక్ట్స్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్, అంటే ఫిబ్రవరి దాంట్లో, దే డోంట్ క్వాలిఫై ఫర్ ది సెకండ్ అటెంప్ట్. సచ్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు రిపీట్ ద క్లాస్. అంటే ఇది ఎంత అనేది నేను ఎగ్జాక్ట్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ మీరు మినిమంగా సబ్జెక్ట్స్ అనేవి పాస్ అయి ఉండాలి. ఒక 4-5 సబ్జెక్టులు ఏదైనా మార్కులు తక్కువ వచ్చింటే మీరు రాసుకోవాలి తప్ప మొత్తం అన్ని సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వేసి మేలో రాసుకుంటానంటే ఇది నడవదు.